ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా సంబరాలు చేసుకున్న 13 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో సంబరాలు చేసుకున్న 8 మంది వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకు అందిస్తారు. శివారెడ్డి, డీటెయిల్స్ ఏంటి? సత్యసాయి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం చూసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను దాదాపుగా తెలుగు ప్రజలంతా ఘనంగా చేసుకుంటున్న నేపథ్యంలోనే రాప్తాడు కాన్స్టిట్యూన్సీ కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో కూడా అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విందు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే దీన్ని జీర్ణించుకొని టీడీపీ నేతలు అక్రమ కేసులకు ఆ పోలీసులు పురమాయించినట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా రెచ్చిపోయిన పోలీసులు ఆ భానుకోట గ్రామానికి సంబంధించిన 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపైన కేసు నమోదు చేశారు. వారిలో 8 మందిని అరెస్ట్ చేసి ధర్మవరం కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎందుకంటే భానుకోట గ్రామంలో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత ఒక పార్టీ చేసుకున్నారు. అయితే గతంలో కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ సంబంధించిన ప్రజా ప్రతినిధులను కీర్తిస్తూ కూడా అనేక పార్టీలు చేసుకోవడం, పొట్టేలు నడకడం కూడా జరిగింది. అయితే అప్పట్లేని సెక్షన్లు, అప్పట్లేని చట్టం ఇప్పుడు గుర్తుకొచ్చిందన్న విమర్శలు రాజకీయ నేతల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.